నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. నాది నాలుగు కాదు తాటిపట్టే. నే చెప్పేవన్నీ అబద్ధాలే అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే రోజా గురించి నువ్వు ఇలాంటి టైటిల్ పెడతావా, ఇలాంటి థంబ్నెయిల్ పెడతావా, నీకెంత ధైర్యం? అసలు ఆవిడ చూస్తే నీ పని అయిపోయినట్టే అని చెప్పి మీరు అనొచ్చు. కానీ ఈ మాటలన్నీ అంటోంది నేను కాదు. ఆవిడది నాలుక కాదు తాటిపట్టే అని, లేకపోతే ఆవిడ చెప్పేవన్నీ అబద్ధాలే అని చెప్పేసి అంటోంది నేను కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఫీలింగ్ కూడా అదే అని చెప్పి జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటున్నారు. అసలు ఇందుకీ రోజా చేసిన వ్యాఖ్యలేంటి? ఆవిడ ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడిన మాటల వల్లే ఆవిడలాగా తిట్లు తింటున్నారా అని చెప్పి మీకు అనిపించవచ్చు. ఎస్, అది నిజమే. ఆవిడ ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఛానల్లో ఆవిడ చేసిన ప్రధానమైన కామెంట్స్ మీ ముందు ఉంచుతాను. ఆ తర్వాత వీడియోలోకి వెళదాం. ఆవిడేమంటారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా స్వేచ్ఛ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఎవరిని తిట్టమని చెప్పరు, అసలు ఎవరిని కూడా మేము తిట్టలేదు అని చెప్పేసి అంటున్నారు. అలాగే పొత్తుల గురించి కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. దాంతో పాటుగా తండ్రిని ఆస్తుల కోసం చంపడం గురించి, అలాగే వారసత్వ రాజకీయాల గురించి, దాంతో పాటుగా ఆస్తుల కోసం తగాదాల గురించి, ఇవన్నీ కూడా వైసీపీని చిక్కుల్లోకి నెడుతున్నాయి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. సో ఇక ప్రస్తుతం ఫస్ట్ అంశం తీసుకుందాం. వైసీపీలో స్వేచ్ఛ ఉంది, వైసీపీలో మనం ఏదైనా మాట్లాడొచ్చు, అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరిని తిట్టమని చెప్పరు అని చెప్పేసి. వైసీపీలో స్వేచ్ఛ లేదు, ఏమి కూడా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఉండదు, మనం స్వతంత్రంగా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి ఉండదు అని చెప్పేసి వైసీపీలో నుంచి బయటకు వచ్చిన నాయకులే చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాసిరెడ్డి పద్మ, అలాగే మనం చూసుకుంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆ తర్వాత మాగుంట శ్రీనివాసులు రెడ్డి అయితే ఓపెన్గా చెప్పలేదు, కానీ ఆయన చంద్రబాబుని తిట్టకపోవటం వల్లనే ఒంగోలు ఎంపీ టికెట్ ఆయనకి 2024లో క్యాన్సిల్ అయింది అని చెప్పేసి అందరికీ తెలిసిన అంశమే. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఆదేశించడం వల్లనే రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి వాళ్ళంతా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని దారుణంగా తిట్టారు అన్న విషయం మనకు అర్థమైపోతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే డొక్కా మాణిక్య వరప్రసాద్. ఒకానొక సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకుని చించేసేయి, నిన్ను మంత్రిని చేస్తామని చెప్పేసి తనకే ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు అన్న విషయం మనం విన్నాం. ఆయన నోటితోటి చెప్పడం మనం విన్నాం. మరి రోజా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? మరి ఆవిడది నాలిక తాటిపట్టా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనడంలో వింత ఏమైనా ఉందా? అర్థం లేకపోలేదా? మీరు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే రోజా ఒకానొక సందర్భంలో వేదిక మీద మాట్లాడుతూ ఉండగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మైక్ ఆఫ్లో ఉంది అనుకొని రోజా చెవి దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడిని జగన్ తిట్టమంటున్నాడు, బాగా తిట్టు అని చెప్పేసి అన్నది మీరు వినలేదా? ఇప్పుడు కూడా ఆ వీడియో యూట్యూబ్లో వైరల్గా మారింది. మనమంతా కూడా దాన్ని మర్చిపోలేం. అయితే కొడాలి నాని, వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడిని ఎలా తిట్టారు? అలా తిట్టబట్టే కదా కొడాలి నానికి మంత్రి పదవి వచ్చింది. అలాగే రోజా తిట్టబట్టే కదా రెండో టర్మ్లో రోజాకి అవకాశం ఇచ్చి కొడాలి నానిని పక్కన పెట్టారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా మంత్రి పదవి ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ మీద అసందర్భమైన అర్థం లేని రాజకీయ విమర్శలు చేయబట్టే కదా. పిట్ట కథలు, కుళ్ళు జోకులు, కుళ్ళు సామెతలు అన్నీ వాడి చంద్రబాబు నాయుడు మీద విమర్శలు గుప్పించబట్టే కదా కాకాణి గోవర్ధన్ రెడ్డికి, అంబటి రాంబాబు లాంటి వాడికి మంత్రి పదవులు వచ్చింది. ఇక జోగి రమేష్ అయితే చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళిన తర్వాతే కదా ఆయన్ని మంత్రిమండలిలోకి తీసుకుంది జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ రోజా మర్చిపోతే ఇలాగా? పైగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎలా ఉంటుందో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కన్నా రోజాకి బాగా తెలుసా? ఎందుకంటే వైసీపీ అనే పార్టీ పెట్టాలి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి మదిలో మెదిలిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు. నెల్లూరులో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడానికి ప్రధానమైన వ్యక్తుల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఒకళ్ళు 2019లో. సో అలాంటి వ్యక్తి కన్నా రోజాకి బాగా తెలుసా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడో? సో ఇకపోతే రోజా నోటి దురుసు, నోటి దూకుడు వల్ల కొన్ని సందర్భాల్లో వైసీపీ కూడా డ్యామేజ్కి గురవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా వైసీపీని పూర్తిగా డ్యామేజ్ చేసి పడేసింది రోజా. ఈ ప్రధానమైన ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో ఆవిడేమంటారంటే, తన సొంత నియోజకవర్గం గురించి ఆ ఇంటర్వ్యూవర్ క్వశ్చన్ చేశాడు రోజాని. అసలు మీ వెంట ఎవరైనా వస్తున్నారా, వైసీపీలో మీకు మద్దతు ఉందా అని చెప్పేసి. అసలు నాకు ఉన్నంత మద్దతు ఇంకెవ్వరికీ లేదు వైసీపీలో,
నా సొంత పార్టీలో నన్ను ఎవరూ తొక్కేయలేరు, ఈవెన్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళైతే తొక్కేయాలని చూస్తారు, కానీ నా పార్టీలో నన్ను తొక్కేయడానికి ఎవరు సిద్ధపడరు, ఎవరికి అంత ధైర్యం లేదు అని చెప్తూ, నా సొంత నియోజకవర్గంలో గాలి ఫ్యామిలీ ఒకటి ఉంది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆస్తి కోసం తండ్రినే చంపేశారు అని చెప్పేసి రోజా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య చేసిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు ఒక రేంజ్లో తగులుకున్నారు రోజాని. ఆస్తి కోసం ఎవరు ప్రాకులాడుతున్నారో మమ్మల్ని చెప్పమంటారా? ఆస్తి కోసం కన్న తల్లి మీద కేసులు వేసిన మహానుభావులు ఎవరో మీరు మర్చిపోయారా రోజా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని పదవుల కోసం సంతకాల సేకరణ చేపట్టింది ఎవరో మమ్మల్ని చెప్పమంటారా రోజా అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే రాజకీయ లబ్ధి కోసం బాబాయి శవాన్ని కూడా వాడుకుని ఎవరు చంపేశారో తెలిసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు మీద ఆ నింద వేస్తూ ఎవరు రాజకీయ లబ్ధి పొందారో మమ్మల్ని చెప్పమంటారా రోజా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు జనసేన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇక్కడ రోజా చంద్రబాబు నాయుడునో, లేకపోతే గాలి ముద్దుకృష్ణమనాయుడునో, లేకపోతే గాలి ముద్దుకృష్ణమనాయుడు కొడుకు గాలి భానుప్రకాష్ నాయుడును టార్గెట్ చేద్దాము అని చెప్పేసి వైసీపీనే టార్గెట్ చేసేసింది, తనకి తాను టార్గెట్ చేసుకుంది. రోజా ఆ మాట ప్రస్తావించకపోయి ఉంటే ఎవరు కూడా ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తండ్రి గురించో, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ గురించో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తన తల్లి మీద వేసిన కేసుల గురించో మాట్లాడేవాళ్ళు కాదు. అలాగే గాలి భానుప్రకాష్ నాయుడు గురించి ప్రస్తావించి రోజా సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అని కూడా అంటున్నారు. ఎందుకంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నగరి నియోజకవర్గంలో ఎవ్వరూ రోజా అభ్యర్థిత్వాన్ని ఆహ్వానించటం లేదు. మీరు గాలి భానుప్రకాష్ నాయుడు తమ్ముడికి టికెట్ ఇవ్వండి, గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండో కొడుకున్నాడు కదా, ఆయనకి టికెట్ ఇవ్వండి, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే బాధ్యత మాది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గం కార్యకర్తలు, అలాగే దిగువ శ్రేణి నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డికి విన్నపాలు చేస్తున్నారట. ఇది రోజా పరిస్థితి నగర నియోజకవర్గంలో. ఆవిడికి ఎక్కడ లేని ఇబ్బంది ఏంటంటే ఎప్పుడూ కూడా ఆవిడికి కలలో కూడా సాధ్యం కానంత మెజారిటీ తన ప్రత్యర్థి గాలి భానుప్రకాష్ నాయుడు సాధించాడు 2024 ఎన్నికల్లో. 45,000 ఓట్ల మెజారిటీ సాధించాడు. సో దీంతో ఆవిడేమంటారంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే మరి అక్కడ తమిళనాడులో విజయ్ ఎలా గెలిచాడు? తను ప్రచారం చేసిన స్టాలిన్ గెలవాలి కదా. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి మరి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి, ఇక్కడ చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చాడు కేంద్ర ప్రభుత్వానికి, అందుకనే ఈసీ చంద్రబాబుతో కుమ్మక్కయ్యి ఇట్లా ఈవీఎం ట్యాంపరింగ్ చేసిందనే కదా ఆవిడ ఉద్దేశం. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడంటే మరి స్టాలిన్ కూడా డబ్బులు ఇచ్చి ఈసీనో లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్నో లాలూచీ చేసుకుని వాళ్ళతో లాలూచీ పడి ఆయనే గెలిచి ఉండొచ్చు కదా. విజయ్ ఎలా గెలిచాడు? సో ఇదంతా కూడా వైసీపీని సెల్ఫ్ గోల్ వేసేసి రోజా ఆత్మరక్షణలో పడేస్తుంది. సో ఇక్కడ రోజా చెప్పేది ఏంటంటే విజయ్ అసలు నికార్సైన నాయకుడు, నికార్సైన హీరో, పవన్ కళ్యాణ్ లాగా కాదు, పవన్ కళ్యాణ్ వీకెండ్ పొలిటీషియన్ అంటుంది. వీకెండ్ పొలిటీషియన్ ఎవరో ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోనే ఉంటున్నారు ఓడిపోయిన దగ్గర నుంచి, ఆయన ఇక్కడికి రావటం లేదు. మరి ఆయనే కదా వీకెండ్ పొలిటీషియన్. ఇక్కడ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేద్దామని మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేసింది రోజా. అలాగే పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకున్నాడని మాట్లాడుతూ ఉంటుంది పదే పదే. అసలు పొత్తులు పెట్టుకోకుండా రాజకీయాలు చేస్తూ, పొత్తులు పెట్టుకోకుండా అధికారాన్ని ఎన్నికలకు వెళ్ళిన విజయ్ని చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలి. ఆయన్ని విజయ్ని చూపించి జనసేన పార్టీ వాళ్ళంతా లేపి తంతున్నారని చెప్పేసి మాట్లాడారు. నిజానికి లేపి తంతుంది ఎవరిని? ఇప్పుడు వైసీపీ వాళ్ళని కదా. పొత్తులు పెట్టుకోకుండా విజయ్ ఎన్నికలకు వెళ్ళాడని డప్పు కొట్టిన వైసీపీకి ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళంతా విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకున్నాడో చూడు ఒక్కసారి, నువ్వు వెళ్ళి అడుగు, విజయ్ని కావాలంటే నీకు దమ్ముంటే అడుగు రోజా అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే విజయ్ ఎన్నికల ప్రచారంలో ఏమని చెప్పాడు? నేను మతతత్వ పార్టీలతోటి, కులతత్వ పార్టీలతోటి, వారసత్వ రాజకీయాలు చేస్తున్న పార్టీలతోటి పొత్తు పెట్టుకొని అన్నాడు. కానీ ఇప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకున్నాడు? వీసీకే పార్టీ, అది కులతత్వ పార్టీ, కులం మీద బేస్ అయి నడుస్తున్న పార్టీ. అలాగే ఐయుఎంఎల్, ఇది మతంతో నడుస్తున్న పార్టీ, ముస్లిం పార్టీ. అలాగే వారసత్వ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భావి ప్రధాని అభ్యర్థి ఎవరు? రాహుల్ గాంధీ. అయితే మనది రాహుల్ గాంధీ ఎందుకు ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు? రాజీవ్ గాంధీ కొడుకు కాబట్టి. అది కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరాగాంధీ నుంచి వస్తుంది వారసత్వంగా. సో కాబట్టి అది వారసత్వ పార్టీయే కదా. మరి విజయ్, నువ్వు వాళ్ళతో పొత్తు ఎలా పెట్టుకుంటావు? నీకు అసలు ఆలోచన ఉందా లేదా? నువ్వు ఎలా పొత్తు పెట్టుకుంటావు? ఎన్నికల్లో ఓడిపోతే ఏమవుతుంది? ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేకుండా ఆగిపోతాం. దానికోసమే నువ్వు రాజకీయాల్లో నైతికత లేకుండా ప్రవర్తిస్తావా? విలువలు పాటించవా? చెప్పిన మాట మీద నిలబడవా అని చెప్పేసి ఎందుకని మాట్లాడదు రోజా? ఎందుకని విజయ్ని క్వశ్చన్ చేయదు?
సో ఇదంతా కూడా రోజా సెల్ఫ్ గోల్స్ వేసుకోవటంలో బాగా దొరికిపోయింది, సెల్ఫ్ గోల్స్ వేసుకోవటంలో దిట్ట. సో ఆవిడది 4 కాదు తాటి పట్టా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు. మరి దీని గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.